రుచికరమైన టమాటా చారు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఎర్రని టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోండి. చింతపండు అస్సలే వేయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ ఆయిల్ పోసుకున్నాను, పొంగకుండా ఉంటుంది. మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 4 లేదా 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయే వరకు పక్క నుంచి, ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూశాను, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చేయితోనే మంచిగా పిసుక్కొని గుజ్జు పక్క నుంచి టమాటా చారు మాత్రమే తీసుకున్నాను వేరే గిన్నెలో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకొని ఒక ఉప్పు వేసుకోండి తగినంత, కారం కూడా తగినంత వేసుకోండి. ఇప్పుడు అది వేడయ్యే లోపు వేరే రోటిలో 10 లేదా 12 మిరియాలు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా దంచుకోండి. సర్ది జ్వరము ఏమున్నా సరే ఈ రెసిపీ తినగానే మాయమైపోతుంది. మంచిగా ఇలా దంచుకొని టమాటా చారులో వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ఒక పొంగు రావాలి, కలుపుకోండి ఒకసారి. చూడండి, పొంగు వచ్చేసింది. ఇప్పుడు వేరే గిన్నెలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ముందుగా ఆవాలు వేయండి. ఆవాలు 1 నిమిషం పాటు చిటపటలాడనివ్వండి. చూడండి, చిటపటలాడింది. ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా చిటపటలాడుతుంది. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పోపు అంతా టమాటా చారులో వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించండి. మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా స్మెల్ రాగానే మీకు టమాటా చారు రెడీ అయినట్టు అర్థం. ఒక చిన్న సైజ్ కొత్తిమీర ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను, కడిగేసి. ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, సూపర్ టేస్టీ టమాటా చారు. ఈ విధంగా చేసుకుంటే చాలా రుచికరంగా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.